జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అన్ని పార్టీలు కూడా ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ప్రజలందరినీ మరి మమేకం చేసుకుంటూ వాళ్ళ ఓట్లను అభ్యర్థిస్తూ ఈరోజు ముఖ్య నాయకులంతా కూడా మనతో పాటు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు. ఆయన కూడా ప్రతి హోటల్స్కి కానీ ప్రతి ఏరియాకి తిరుగుతూ మరి ఓటర్స్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. సో గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉందనేది మాజీ మంత్రి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నిజంగా ఈరోజు అంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం సరే అక్కడికి మరి గోపీనాథ్ గారు ఏం చేశారు ఏంటి అనేది ప్రజలకు ఇక్కడ తెలుసు కాబట్టి సో మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది ప్రజల నుంచి, ఏ విధంగా? మేము కదిలించిన ప్రతి 10 మందిలో క్లియర్ కట్గా అవుట్ రైడ్గా మేము బీఆర్ఎస్కే ఇస్తామనేటువంటి వాళ్ళు 9 మంది ఉన్నారు. ఒక్కరు మాత్రం ఆలోచిస్తామనే వాళ్ళు ఉన్నారు, కానీ కాంగ్రెస్కి ఇస్తామనే వాళ్ళు మాకు కనిపిస్తూనే లేరు. నేను బహిరంగంగా చెప్తున్నా. దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను ఎన్నికల రాజకీయాలలో ఉన్నాను, క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. ప్రజల నాడి ఎన్నికలలో ఉప ఎన్నికలలో ప్రత్యేకంగా కూడా గమనించినాం. మేము అనేక ఎన్నికల అనుభవాలు ఉన్నాయి మాకు. ఇంత స్పష్టంగా ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేయడానికి ప్రధానమైనటువంటి కారణం 2 ప్రధాన కారణాలు ఉంటాయి. అందులో మొదటి కారణం ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారు మీద వాళ్ళకు ఉండేటువంటి కోపం, ఆగ్రహాన్ని వెలిబుచ్చడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నారు ప్రజలు. ఇది నెంబర్ 1 నా అసెస్మెంట్. 100% రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే భావన ఉంది, కానీ ప్రజలకు అవకాశం లేదు. ఇలా ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రాంతంలో ఉండే ప్రజలు మాకు అవకాశం వచ్చింది, ఈ ప్రభుత్వం మీద మా కసి తీర్చుకుంటాం అనేటువంటి భావన కనిపిస్తా ఉంది. 2, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కారే ఏ రకంగా తీసుకున్నా కూడా ఇప్పుడు ఉండేటువంటి సర్కారు కంటే అసలు పోలికనే లేదు, అదే బాగుండే, కేసీఆరే బాగుండే అనేటువంటి భావన. ఈ 2 కారణాల చేత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండమైన మెజార్టీతో గెలుస్తుంది. మీరు కాపాడుకునేటువంటి దాన్ని కాపాడుకోవడం కాదు, అత్యధిక మెజార్టీతో గెలవబోయేటువంటి సీట్ ఇది. కానీ ఇక్కడ చూస్తే 90% అంతా కూడా స్లమ్ ఏరియా, పేరుకే జూబ్లీహిల్స్. సో క్లాస్ ఓటర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, 90% మాస్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు. సో మరి ఇక్కడ ఈ 10 ఏళ్లలో మీరు ఉన్నటువంటి 10 ఏళ్లలో ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎంతవరకు మీరు పని చేశారనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మేము కూడా సర్వే చేస్తూ ఉన్నాం. సో మరి ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి 2 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటి అనేది మీరు అడుగుతున్నారు. ఇప్పుడు మీకు కనిపించేటువంటిది ఇక్కడ గోపీనాథ్ గారి హయాంలో వారు చేసినటువంటి పనులే. మీరు చూసే సీసీ రోడ్లు, మీరు నడిచే సీసీ రోడ్లు, ఇక్కడున్న బస్తీ దవాఖాన్లు, ఇక్కడ ఉండేటువంటి పార్కులు, ఇక్కడ ఉండేటువంటి కమ్యూనిటీ హాళ్ళు, ఇక్కడ ఉండేటువంటి వాటర్ ట్యాంకు, ఇవన్నీ ఈ 10 ఏళ్ల కాలంలో గోపీనాథ్ గారు చేసిందే. గతంలో పీజేఆర్ గారు కానీ, అంతకుముందు ఉండేటువంటి స్వామి ఎమ్మెల్యే వారు కానీ, నారాయణ గారు కానీ స్థలాలు ఇచ్చి పేదలను ఆదుకున్నారు. వాళ్ళ గొప్పతనాన్ని కూడా మనం అంగీకరించాలి. అప్పుడు కొంత పని జరిగింది, కానీ ప్రజలకు అవసరమైనటువంటి బేసిక్ పనులన్నీ కూడా గోపీనాథ్ గారి కాలంలో జరిగినాయి. అవన్నీ ఇప్పుడు కుంటుపడ్డాయి. అది పరిస్థితి. ఓకే. సో మరి ఏంటి సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అజారుద్దీన్ టికెట్ అన్నారు, ముస్లిం ఓటర్స్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు. సో మీరు కూడా ఇది కరెక్ట్ కాదని కూడా విభేదిస్తుంది, ఎందుకంటే ఎన్నికల నియమావళిని వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి పరిస్థితులు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కోడ్ అమల్లో ఉంది కాబట్టి చేయడం కరెక్ట్ కాదని మీరు బీజేపీ ఇద్దరు 2 కూడా గట్టిగా వాదిస్తూ ఉన్నారు, కంప్లైంట్ కూడా చేశారు. వైఖరి వేరు, బీజేపీ వైఖరి మా వైఖరి ఒకటి కాదు. కానీ మీరు ఇద్దరు 2 పార్టీలు ఒకటే అంటారు. ఎవడో పనికిమాలినోడు అన్న మాటకు నేను జవాబు చెప్పాను, కానీ బీజేపీ సిద్ధాంతరీత్యా ముస్లింలకు వ్యతిరేకం, అందుకని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మేము సిద్ధాంతరీత్యా ఇది కలబోసినటువంటి కలబోత, ఈ తెలంగాణ మిశ్రమ కలబోత, ఖచ్చితంగా మైనారిటీ మంత్రి ఉండి తీరాల క్యాబినెట్లని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, అదే మాట కట్టుబడి ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినాడు లేని ప్రేమ ఇవాళ ఎందుకు వచ్చింది అనేది మాత్రమే ప్రశ్న. ఉప ఎన్నిక కోసం వచ్చింది. మరి 20 నెలలు క్యాబినెట్లు ఎందుకు పెట్టుకోవాలి ముస్లిం మంత్రిని? ముస్లిం లీడర్లు లేకనా? అంటే మీకు మనసు లేకనే. ఇప్పుడు ఎందుకు మనసు వచ్చింది? ఓట్లు కావాలి కాబట్టి మీ చిత్తశుద్ధి సరైనది కాదు అని చెప్తున్నాం. ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నటువంటి సునీత గారిని రకరకాలుగా ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు, అంటే ఆమె నటిస్తుంది, ఏడుస్తుంది, ఇట్లా ఏంటి అంటే సెంటిమెంట్ రాజకీయాలను కూడా అంటే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఆ విధంగా ఎక్కువ హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? అపరిపక్వతతోనో అజ్ఞానంతోనో హేళనతో మాట్లాడేటువంటి మాటలు వాళ్ళ లేఖితనాన్ని, వాళ్ళ కుసంస్కారాన్ని తెలియజేస్తాయి కాబట్టి అంతకంటే ఎక్కువ మేము మాట్లాడాం వాళ్ళ మీద. సో ఎట్లా సార్ ఎంత రావచ్చు? కంఫర్టబుల్ మెజార్టీ వస్తుంది. మీరు ఇతరులు విశ్లేషించిన దానికంటే మెరుగైన మెజార్టీ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.